ఒక యాస్పిరెంట్‌కి ఏ రిలేషన్‌షిప్ లేకపోయినా పర్లేదు. బట్ కరెంట్ అఫైర్స్‌తో రిలేషన్‌షిప్ లేకపోతే మాత్రం తను కాంపిటీటివ్ ఫీల్డ్‌లో ఉండి వేస్ట్. దాదాపు 20-30% ఆఫ్ ద క్వెషన్స్ కరెంట్ అఫైర్స్ నుండే వస్తున్నాయి. కానీ ఏ సోర్స్ నుండి? మార్కెట్‌లో కరెంట్ అఫైర్స్ గురించి చాలా సోర్సెస్ ఉన్నాయి. బట్ విచ్ వన్ ఇస్ ద బెస్ట్? సో ఈ వీడియోలో కొన్ని కరెంట్ అఫైర్స్ సోర్స్ గురించి చెప్తా. మన ఎగ్జామ్‌కి బాగా సెట్ అయ్యేవి. అండ్ అలాగే కొన్ని ఇన్‌స్టిట్యూట్‌కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ మెటీరియల్‌ని కంపేర్ చేసి చూద్దాం. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొత్త అప్డేట్స్ కోసం లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మనం కరెంట్ అఫైర్స్ మెటీరియల్‌ని కంపేర్ చేసే ముందు కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్‌లో ఎంత క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయో చూద్దాం. ఏ కాంపిటీటివ్ ఎగ్జామ్ తీసుకున్నా సరే కరెంట్ అఫైర్స్ క్వెషన్ లేకుండా క్వెషన్ పేపర్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి యూపీఎస్సీ క్వెషన్ పేపర్ చూస్తే నార్మల్‌గా 20-30% ఆఫ్ ద క్వెషన్స్ ఆర్ ఫ్రమ్ కరెంట్ అఫైర్స్. అంతేకాకుండా సబ్జెక్ట్‌కి సంబంధించిన క్వెషన్స్ కూడా చాలా వరకు కరెంట్ అఫైర్స్ బేస్డ్ పైనే అడుగుతున్నారు. సో ఇలా కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో కరెంట్ అఫైర్స్ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు కరెంట్ అఫైర్స్‌ని తీసుకుంటే నార్మల్‌గా మనం కరెంట్ అఫైర్స్‌ని డైలీ కరెంట్ అఫైర్స్, వీక్లీ కరెంట్ అఫైర్స్, మంత్లీ అండ్ ఇయర్లీ కరెంట్ అఫైర్స్‌గా కేటగరైజ్ చేసుకుంటాం. మనకున్న టైంని బట్టి దేనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇయ్యాలో చూస్తాం. చాలామంది మంత్లీ అండ్ ఇయర్లీ కరెంట్ అఫైర్స్‌కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎందుకంటే మంత్లీ అండ్ ఇయర్లీ కరెంట్ అఫైర్స్‌లో ఇన్ఫర్మేషన్‌ని మొత్తం ఫిల్టర్ చేసి ఎగ్జామ్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్‌ని మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. మంత్లీ అండ్ ఇయర్లీ కరెంట్ అఫైర్స్ నార్మల్‌గా సీజనల్ యాస్పిరెంట్స్‌కి చాలా బెటర్. ఎందుకంటే తక్కువ టైంలో ఎగ్జామ్‌కి సంబంధించిన చాలా కరెంట్ అఫైర్స్‌ని కవర్ చేయొచ్చు. సో ఇక్కడ సీజనల్ యాస్పిరెంట్స్ అంటే ఎగ్జామ్‌కి 2 ఆర్ 3 మంత్స్ బిఫోర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేవాళ్ళు. సో ఇలా టైం తక్కువ ఉన్న యాస్పిరెంట్స్‌కి మంత్లీ అండ్ ఇయర్లీ మ్యాగజైన్స్ చాలా బెటర్. నెక్స్ట్ ఇంకో కేటగిరీ వాళ్ళని చూస్తే నార్మల్‌గా కొంతమంది వీక్‌లో చదివిన సిలబస్ 2 ఆర్ 3 డేస్ తర్వాత మర్చిపోతారు. సో వీళ్ళకి వీక్లీ కరెంట్ అఫైర్స్ అయితే చాలా బెటర్. ఎందుకంటే కొన్ని ఇన్‌స్టిట్యూట్స్ ప్రొవైడ్ చేసే వీక్లీ కరెంట్ అఫైర్స్ ఎక్స్‌ప్లనేషన్‌లో స్టాటిక్ సిలబస్‌ని కూడా ఇంక్లూడ్ చేస్తారు. సో ఇక్కడ మనం కరెంట్ అఫైర్స్‌తో పాటు స్టాటిక్ సిలబస్‌ని కూడా మళ్ళీ రివైజ్ చేసుకుంటాం. సో ఇలా డబుల్ టైమ్ రివైజ్ చేయడం వల్ల మనం చదివిన స్టాటిక్ సిలబస్ చాలా రోజులు గుర్తుండిపోతుంది. సో ఇలా వీక్లీ కరెంట్ అఫైర్స్ చాలా వరకు ఉపయోగపడుతుంది. మరి ఇప్పుడు డైలీ కరెంట్ అఫైర్స్‌కి వస్తే, డైలీ కరెంట్ అఫైర్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. మెయిన్‌గా బిగినర్స్‌కి. ఎందుకంటే ఫస్ట్ మనం న్యూస్ పేపర్ చదువుతుంటే ఏం చదువుతున్నామో, ఎలా చదువుతున్నామో మనకు అర్థం కాదు. బట్ డైలీ న్యూస్ పేపర్ చదువుతుంటే కొన్ని ఆర్టికల్స్ మన సిలబస్‌కి రిలేటెడ్ అయినట్టు అనిపిస్తుంది. ఎప్పుడైతే మనకు న్యూస్ ఆర్టికల్ సిలబస్‌తో మ్యాచ్ అయినట్టు అనిపిస్తుందో, మనం రైట్ పాత్‌లో న్యూస్ పేపర్‌ని చదువుతున్నాం అని అర్థం. బట్ స్టార్టింగ్‌లో కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఎందుకంటే న్యూస్ పేపర్ ఎక్స్‌ప్లనేషన్ గానీ, లెవెల్ ఆఫ్ లాంగ్వేజ్ గానీ కొంచెం క్రిటికల్‌గా అనిపిస్తుంది. కొన్ని రోజుల తర్వాత న్యూస్ పేపర్ చదవటం, హైలైట్ చేయడం చాలా ఈజీగా అయిపోతుంది. ఇక కొన్ని ఇన్‌స్టిట్యూట్స్ డైలీ కరెంట్ అఫైర్ ప్రోగ్రామ్ అని యూట్యూబ్‌లో వీడియోస్‌ని అప్‌లోడ్ చేస్తారు. సో బిగినర్స్‌కి ఈ వీడియోస్ చాలా హెల్ప్ అవుతాయి. సో ఇలా డైలీ కరెంట్ అఫైర్స్ ఆర్ న్యూస్ పేపర్ చదవడం వల్ల లెవెల్ ఆఫ్ రీడింగ్, లెవెల్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ అండ్ ఎగ్జామ్‌కి స్టూడెంట్స్ కాన్ఫిడెన్స్ లెవెల్ చాలా పెరుగుతాయి. ఇక ఇప్పుడు మార్కెట్‌లో ఉన్న కొన్ని కరెంట్ అఫైర్స్ మెటీరియల్‌ని కంపేర్ చేసి చూద్దాం. నేనైతే నెక్స్ట్ ఐఏఎస్ అండ్ విజన్ ఐఏఎస్ జాన్వరి మంత్లీ కరెంట్ అఫైర్స్‌ని తీసుకున్నా. సో రెండిట్లోనూ సిమిలర్ టాపిక్స్‌ని కంపేర్ చేసి చూద్దాం. సో ఫస్ట్ మనం విజన్ ఐఏఎస్ జనవరి మంత్ మ్యాగజైన్ చూస్తే గనక పాలిటీలో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఇచ్చాడు. లైక్ కోఆపరేటివ్స్, నీతి ఆయోగ్, లోక్పాల్ అండ్ లోక్యుక్త, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎక్సెట్రా. సో ఇక్కడ మనం లోక్పాల్ టాపిక్‌ని కంపేర్ చేసి చూద్దాం. టాపిక్‌లో చూస్తే గనక వై ఇన్ న్యూస్. సో న్యూస్‌లో ఎందుకు ట్రెండ్‌లో ఉందో చెప్పాడు. ఇప్పుడు కిందికి వస్తే లోక్పాల్ అండ్ లోక్యుక్త యాక్ట్ 2013 గురించి సింపుల్‌గా 5-6 లైన్స్‌లో ఇచ్చాడు. సో నెక్స్ట్ వచ్చేసి ఓన్లీ లోక్పాల్ గురించి ఇన్ డీటెయిల్‌గా ఇచ్చాడు. లైక్ కాంపోజిషన్, చైర్పర్సన్, ఇంకా ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ఇన్ఫోగ్రాఫిక్స్‌ని నీట్‌గా అర్థమయ్యే విధంగా ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ ఇష్యూస్ విత్ లోక్పాల్ అండ్ లోక్యుక్త అండ్ వే ఫార్వర్డ్ చాలా బాగుంది. సో ఇది ఈ టాపిక్‌కి సంబంధించిన ఓవర్‌వ్యూ. ఇప్పుడు నెక్స్ట్ ఐఏఎస్‌లో ఈ టాపిక్ గురించి ఏమిచ్చాడో చూద్దాం. ఇందులో అయితే లోక్పాల్‌ని కవర్ స్టోరీలో ఇచ్చాడు. ఇక్కడ ఫస్ట్ మనకి హిస్టారికల్ బ్యాక్‌గ్రౌండ్ అది కూడా సింపుల్‌గా ఇచ్చాడు.
లోక్పాల్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ ఎక్స్‌ప్లెయిన్ టైప్‌లో ఇచ్చాడు. లైక్ బాడీ, కంపోజిషన్, అపాయింట్మెంట్ అండ్ టెన్యూర్. అలాగే లోక్పాల్ ఫంక్షన్స్‌ని సింపుల్‌గా బాక్స్‌లో ఇచ్చాడు. ఇప్పుడు ఛాలెంజెస్‌ని ఒక్కో పాయింట్‌ని 2-3 లైన్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. వే ఫార్వర్డ్ అండ్ కింద లోక్యుక్త గురించి కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు రెండింటిని కంపేర్ చేసి చూస్తే విజన్ ఐఏఎస్ కొంచెం వైడ్ రేంజ్‌లో ఉంది. బట్ లోక్యుక్త గురించి నెక్స్ట్ ఐఏఎస్‌లో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక్కడ 2 వేర్వేరు పాయింట్స్‌ని ఎలివేట్ చేసినా బట్ బోత్ ఆర్ వెరీ సిమిలర్ టు ఈచ్ అదర్. అండ్ ఈ 2 కూడా యూపీఎస్‌కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్‌ని కవర్ చేస్తున్నాయి. అటు ప్రిలిమ్స్‌కి, ఇటు మెయిన్స్‌కి మంచి కంటెంట్‌ని సింపుల్‌గా అర్థమయ్యే లాంగ్వేజ్‌లో ఇచ్చారు. బట్ విజన్ ఐఏఎస్ ఫార్మాట్ మాత్రం మెయిన్ స్ట్రక్చర్‌లో ఇచ్చాడు. లైక్ ఇంట్రో, బాడీ, వే ఫార్వర్డ్, హెడింగ్ పాయింట్స్. సో ఇలాంటి ఫార్మాట్ అయితే మనకు మెయిన్స్‌లో చాలా యూజ్ అవుతుంది. అండ్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే యూపీఎస్సీ ఎప్పుడు ఏ ఇన్స్టిట్యూట్ కరెంట్ అఫైర్స్‌ని ఫాలో అవ్వదు. యూపీఎస్సీ అడిగే కరెంట్ అఫైర్స్ మోస్ట్లీ ఫ్రమ్ గవర్నమెంట్ పోర్టల్స్ లైక్ పిఐబి, మినిస్ట్రీ పోర్టల్స్ ఎక్సెట్రా. ఒకవేళ టైం ఉంటే పిఐబి రెఫర్ చేయడం చాలా బెటర్. యూపీఎస్సీ ఎప్పుడు తన ట్రెండ్ని చేంజ్ చేసుకుంటూ వస్తుంది. సో యూపీఎస్సీ ట్రెండ్ని ఇన్స్టిట్యూట్స్ ఫాలో అవుతూ దానికి తగ్గట్టు కరెంట్ అఫైర్స్ని ప్రొవైడ్ చేస్తారు. టు హెల్ప్ యూ ఐఎమ్ హియర్. నెక్స్ట్ వీడియోలో వేరే ఇన్స్టిట్యూట్ కరెంట్ అఫైర్ మ్యాగజైన్ని కంపేర్ చేసి చూద్దాం. మన ఛానల్ నుండి మరిన్ని అప్డేట్ కోసం లైక్ చేసి షేర్ చేయండి.